గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదివారము సూర్యభగవానుని ఆరాధన, సోమవారం శివారాధన, మంగళవారం ఆంజనేయుని మరియు సుబ్రహ్మణ్యుల ఆరాధన, బుధవారం గణపతి ఆరాధన, గురువారం గురు పరంపరగా మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయాది గురుమూర్తుల ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, శనివారం విష్ణు స్వరూపులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుల ఆరాధన. ఇంకా ఈ దేవీ దేవతల అంశామూర్తులుగా ఉద్భవించిన అనేక దేవీ దేవతల ఆరాధనలు చేస్తాం. ఇక తిథులు బట్టి పాడ్యమ నుండి పౌర్ణమి అమావాస్యల వరకు మరలా ఈ దేవీ దేవతలనే పూజిస్తాం. అంతేకాదు ఆయా దేవీ దేవతల జన్మ నక్షత్రాలను తెలుసుకొని వ్రతాలు పండగలు వైభవంగా చేసుకుంటాం. బాగుంటుంది కదా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. భక్తి ఒక ప్రవాహం లాంటిది, పూజ పవిత్రమైన పుష్పం లాంటిది. ఈ రెండింటితో కలిసిన సాధన భక్తునికి లేక భక్తురాలికి తాను ఎన్నుకున్న సన్నిధికి చేర్చే గమ్యం లాంటిది. ఉత్తమమైన మానవ జన్మలో భక్తి భావన వారి వారి పూర్వజన్మ సుకృతం పైన ఆధారపడి ఉంటుంది. ఈ భక్తి ప్రవాహంలో 3 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు 1 విష్ణు, 2 శివుడు, 3 జగన్మాత అయిన శ్రీమాత. ఈ భక్తి ప్రవాహంలో తన ప్రయాణాన్ని సాగిస్తున్న పూజా పుష్పం ఎన్నో ఒరిపిడులను సహిస్తూ మరెన్నో పరీక్షలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంసార ప్రవాహంలో ఈదులాడి తను కొన్ని వాసనలకు లోనవుతుంది. జగన్మాత యొక్క సత్వగుణ సంభూతుడైన విష్ణువు అనేక పరీక్షలు పెట్టి సానపెట్టి తనదైన మొదటి మెట్టు దగ్గర కొంత విరామం ఇస్తాడు. పూజా పుష్పము వాటిని ఎదుర్కొని తన ప్రయాణాన్ని 2వ మెట్టుకు కొనసాగిస్తుంది. దీని పేరు జగదంబ యొక్క తమోగుణ సంభూతుడైన శివుడు. ఆయన బోలా శంకరుడు. ఎంత తొందరగా కుపితుడవుతాడో అంత తొందరగా శాంతిస్తాడు. ఇక్కడ పరీక్షలు ఉంటాయి. ధర్మ అర్థ కామ్యములను సిద్ధించుకున్న భక్తుడు ఇక్కడితో తృప్తిపడడు. చతుర్విధ పురుషార్థాలలో చివరదైన మోక్షకాంతను చేరుకునే ప్రయత్నం చేస్తాడు. మరలా పూజా పుష్పము తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇది సాధకుడైన భక్తుడు చేరగోరే చివరి మెట్టు. దీని పేరు శ్రీ మహారాజ్ఞి అయిన శ్రీమాత. ఇక్కడ పరీక్షలు ఉండవు, ప్రసన్నతే ఉంటుంది. ప్రయాస ఉండదు, ప్రశాంతతే ఉంటుంది. ఇక్కడ కోరికలు ఉండవు కనుక వాటి వలన కలిగే సుఖదుఖాలు అసలే ఉండవు. ఎందుకంటే అమ్మ కదా, ఆమె సన్నిధిలో అవ్యాజమైన కరుణ తప్ప మరి వేటికి తావే ఉండదు. పూజా పుష్పము అక్కడితో తన ప్రయాణానికి సాఫల్యత పొంది జ్ఞానకాంతిలో రెట్టింపు తాజాతనంతో మెరిసిపోతుంది. ఇంత ప్రయాణానికి మనిషికి ఒక జీవితకాలం సరిపోదు. జన్మ జన్మల సుకృతం కావాలి. భక్తుడు లేక భక్తురాలి మదిలో భక్తి సాధారణంగా దుఃఖంలోనే అంకురిస్తుంది. దాన్ని సుఖాల్లో కూడా పెంచి పోషించాలి. ఇది భక్తుని సంస్కారం. అదే స్థిరమైన భక్తి. నీ భక్తి యొక్క పరిపక్వత నీవే గుర్తించుకోవచ్చు. నీకు స్థిర భక్తి భగవతి శ్రీమాతపై నిలుస్తోందా? అయితే కొన్ని కోట్ల జన్మలు విష్ణు భక్తిలో, మరికొన్ని కోట్ల జన్మలు శివభక్తిలో తరించి ఈ జన్మలో శ్రీమాత యొక్క భక్తి తత్పరతలో పునీతమవుతున్నావన్నది యథార్థ సత్యం. మానవులకు అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే శ్రీమాతపై భక్తి ఏర్పడుతుందని, మరలా పుటనవసరం లేదని మహాత్ముల వాక్కు. ఈ 3వ మెట్టుకు మునుపు 2 మెట్లకు మళ్ళీ మాయ అనబడే నాచు ఉండదు. ఇష్టంగా చేరుకోవాలే కానీ జారిపోయే అవకాశం కూడా ఉండదు. ఈ మెట్టు అవ్యాజ కరుణాపూరితమైన అమ్మ యొక్క మణిమంజీర శోభితమైన ఆశ్రితులకు కల్పతరువైన సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనబడే పంచకృత్యములు తన కడగంటి చూపుతో ఎంతో సమర్థవంతంగా చేస్తున్నటువంటి శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి తన శ్రీ చరణములు అలంకరించినటువంటి పద్మపీఠం. శ్రీమాత పూజకు వారము తిథి నక్షత్రములతో పని లేదు. ప్రతి వారానికి ఒక తిథి నక్షత్రము ఉంటుంది కదా. ఓంకార ఉచ్చారణతో
ఏ దైవాన్ని పూజించినా ఆ పూజ శ్రీమాతకే చెందుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీమాత పూజ సర్వదేవతలను పూజించిన ఫలితాన్ని ఇస్తుంది. ఓంకార స్వరూపిణి మరి, అంతా ఆమెయే, అన్నిటా ఆమెయే. ఓం ప్రతిపన్ముక్షరాకాంత తిథిమండల పూజితాయై నమః అని శ్రీ లలితా సహస్రనామాలలో శ్రీమాత ధరించిన విశిష్టమైన నామం యొక్క ఆంతర్యము ఇదే. ఏ దైవనామాలలోనైనా దాగి ఉన్న అంతర్శక్తి ఒక్కటే. ఆ శక్తి నామమే శ్రీ లలితా మహా త్రిపుర సుందరీదేవి. శ్రీమాత్రే నమః.